లోకల్ టాక్. రాజకీయ బలహీనతలు, క్రిమినల్ కేసులు, థెఫ్ట్, క్రిమినల్ ట్రెస్పాస్ సెక్షన్లకు సంబంధించిన ఒక కేసు ఉండటం రాజకీయంగా ప్రతికూల అంశంగా మారింది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నాయి. పార్టీ అంతర్గత విభేదాలు, టి రాజా సింగ్, ఎన్ రామచంద్రరావు వంటి నేతల విషయంలో బహిరంగ వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ అంతర్గతంగా అసంతృప్తి ఏర్పడిందనే చర్చ రాజకీయ వర్గాలు వినిపిస్తోంది. ఇది భవిష్యత్తులో పార్టీ సమన్వయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధి ఫలితాలపై ఒత్తిడి, అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి ఫలితాలు ఇంకా కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు, త్రాగునీరు, ఉపాధి, మౌలిక వసతుల విషయంలో ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వాల్ పోస్టర్లు, స్థానిక వ్యతిరేకత. 2025లో వ్యతిరేక వాల్ పోస్టర్లు వెలుగులోకి రావడం స్థానికంగా కొంత అసంతృప్తి ఉందనే సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇది పార్టీ అంతర్గత విభేదాలా లేక ప్రత్యర్థుల వ్యూహమా అన్న చర్చ కూడా అప్పట్లో జరిగింది. మైనారిటీ వర్గాల్లో పరిమిత మద్దతు. హిందుత్వ భావజాలానికి దగ్గరగా ఉండే రాజకీయ లైన్ కారణంగా ముస్లిం, క్రిస్టియన్ వర్గాల్లో పూర్తి స్థాయి మద్దతు లేదనే అభిప్రాయం ఉంది. ఇది ఎన్నికల్లో ఓటు బ్యాంకు పరంగా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివాదాస్పద సంఘటనలు. పుష్ప 2 రిలీజ్ సమయంలో చోటు చేసుకున్న వివాదాల్లో పేరు వినిపించడం ప్రతికూల ఇమేజ్కు దారితీస్తుంది. సినిమా, రాజకీయాలు, అభిమాన సంఘాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కొంతమంది వర్గాల్లో విమర్శలకు కారణమైంది. గ్రౌండ్ లెవెల్లో మేం తెలుసుకున్న ఈ అంశాలు మీకు యుద్ధానికి ముందుకు మోగే ఒక సైరన్ లాంటిది. ఎప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై మరో ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.